స్టార్టింగ్ ప్రైజెస్ అంటే కార్లు అన్న తర్వాత వస్తాయండి 60,000కి 80,000కి ₹1,00,000కి 1,50,000కి 2,00,000కి కూడా వస్తాయి. బట్ ఎట్లా అంటే ఉండే డిపెండ్ ఆఫ్ మోడల్ ఇయర్ బట్టి ఉంటాయి. మీకు 25,000 కూడా కార్ దొరుకుతుంది. సాయి అని చెప్పేసి యూట్యూబర్ ఈయన చాలా మంచిగా ప్రతి ఒక్క బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇతను కూడా చాలా హార్డ్ వర్కర్. మనకు తెలిసిన 8 years నుంచి ఈయన కష్టపడుతున్నాడు. నాకు ఇప్పుడు రీసెంట్గా కొన్ని వేరే ఛానల్స్లో ఉండే వ్యక్తి ఇప్పుడు వచ్చిండు. నాకు కూడా ఇప్పుడు ఈ బిజినెస్కి మనకి చాలా హెల్ప్ఫుల్గా సజెషన్స్ ఇస్తున్నాడు. చాలా మంది ₹1,00,000 కారు ఉందా అంటే 2020 మోడల్ అంటే ఎక్కడ దొరుకుతుందా అండి, బైక్ కూడా దొరకదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డస్టర్ ఉంది. ఈ వెహికల్ మీకు బడ్జెట్ లో ఈ వెహికల్ మీకు ఫైనల్ గా ప్రైస్ మీరు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఇది ఫైనల్ గా మీకు 3,40,000 కి వస్తుంది. మీకు ఇది ప్రజెంట్ అంది టెరానో. ఓకే సార్, టెరానో అంది 2017 మోడల్. సర్టిఫైడ్ వెహికల్ కంప్లీట్ 2017 అబోవ్ వెహికల్స్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. బెస్ట్ అంది డీజిల్ లోకి వచ్చేటప్పటికి WRV. WRV లో మీరు చాలా మంది స్విఫ్ట్ గానీ కొన్ని డిజైర్స్ గానీ వెళ్తారండి. WRV డీజిల్ అంది మీకు మైలేజ్ అంది మినిమం అంది 20+ వస్తుంది అండి. 20+ వస్తుంది. ఇది VX మోడల్. ఇవన్నీ వెహికల్స్ కూడా కంప్లీట్ అంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి. అంటే యాక్సిడెంట్ ఉండవు, కిలోమీటర్ ట్యాంపరింగ్ అనేమి ఉండదండి. ఉంటే నేను చెప్పేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ DS రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను. ఏంటంటే చాలా మంది ఇప్పుడు కార్స్ కావాలంటారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకైతే ఇప్పుడు కొత్త కార్ కొనాలంటే అంత ప్రైస్ పెట్టలేము. ఎందుకంటే దాని యొక్క ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనడానికి బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అవుతుందండి. అంటే ఒక 10 లక్షల కార్ తీసుకున్నామంటే మినిమం ఒక 1 lakh నుంచి 1.5 lakh మనకు బెనిఫిట్ అయితే సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవడం వల్ల. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీ కార్స్ కి అయితే వచ్చేసాం. మనకు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ నంబర్ 805 అయితే ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మనతో పాటు ఇప్పుడు శ్రీ కార్స్ ఓనర్ మనతో పాటే ఉన్నారు, మోహన్ సార్ అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటలోనే మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మరి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ప్రైస్ లో ఏ విధంగా సేల్ చేస్తున్నారు, కస్టమర్ కి ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు, ఈ వీడియోని మాత్రం మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి గారు, చెప్పండి. సార్ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దసరా సార్. థ్యాంక్ యూ. మీకు కూడా, మన కస్టమర్లకు కూడా, మీ వ్యూస్ కూడా ఒకసారి చెప్పండి సార్. కస్టమర్ మీ వ్యూస్ కూడా ఇవి సాయి అని చెప్పేసి యూట్యూబర్ ఈయన చాలా మంచిగా ప్రతి ఒక్క బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇతను కూడా చాలా హార్డ్ వర్కర్. మనకు తెలిసిన 8 years నుంచి ఈయన కష్టపడుతున్నాడు. నాకు ఇప్పుడు రీసెంట్గా కొన్ని వేరే ఛానల్స్లో ఉండే వ్యక్తి ఇప్పుడు వచ్చిండు. నాకు కూడా ఇప్పుడు ఈ బిజినెస్కి మనకి చాలా హెల్ప్ఫుల్గా సజెషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అంది ఇప్పుడు సాయి అంది మన కార్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ నవరాత్రిలో మీకు స్పెషల్గా మీకు WRV, టెరానో, నెక్స్ట్ టాటా నిక్సాన్, నెక్స్ట్ డస్టర్ మీకు స్పెషల్గా మీకు చూపిస్తాను చూడండి. మీకు ప్రైజెస్ కూడా కంఫర్ట్ ప్రైజెస్లో వస్తాయి. ఇవి కంప్లీట్ డీజిల్ వెహికల్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అంది మన దగ్గర ఉండే వెహికల్స్ ఎన్ని కంప్లీట్ 6 వెహికల్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ కంప్లీట్ డీజిల్ వెహికల్స్ ఇవి. చెప్పండి సాయి గారు. ఓకే సార్, ఇప్పుడు మన శ్రీ కార్స్ లోనే కార్ ఎందుకు తీసుకోవాలి? శ్రీ కార్స్ లో కార్ ఎందుకు తీసుకోవాలి? ఈ కార్స్ కూడా మన సొంత వెహికల్స్ ఏం కావండి. ఇవి శ్రీ కార్స్ లో కార్స్ అన్ని కూడా మన సొంత వెహికల్స్ ఏం కావు. ఇవి కస్టమర్ కంప్లీట్ పార్క్ అండ్ సేల్ అండి. కంప్లీట్ పార్క్ అండ్ సేల్ ఉంటుంది. కొందరు వ్యాపారం చేసే వాళ్ళు కార్లు కొని అమ్మేటప్పుడు కూడా మన దగ్గర పెడతారు. కానీ మీకు హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు చెప్పేది చాలా మంది కార్స్ అన్ని ఉంటాయి. బట్ ఇక్కడ ఎట్లా అంటే మీకు కొంచెం బిజినెస్ చేస్తాము, మనం కొంచెం న్యాయబద్ధంగా బిజినెస్ చేస్తాము. మీకు నాన్ యాక్సిడెంట్ 100% యాక్సిడెంట్ ఉండదండి. అంటే మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు, ఫ్లడ్ వెహికల్స్ అయితే ఉండవు. డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటాయి. 100% అది అష్యూరెన్స్ ఇస్తాం. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటాయి సార్? స్టార్టింగ్ ప్రైజెస్ అంటే కార్లు అన్న తర్వాత వస్తాయండి 60,000కి 80,000కి ₹1,00,000కి 150,000కి 2,00,000 కూడా వస్తాయి. బట్ ఎట్లా అంటే ఉండే డిపెండ్ ఆఫ్ మోడల్ ఇయర్ బట్టి ఉంటాయి. చాలా మంది ₹1,00,000 కారు ఉందా అంటే 2020 మోడల్ అంటే ఎక్కడ దొరుకుతుందా అండి, బైక్ కూడా దొరకదు. ఇప్పుడు ఓల్డ్ వెహికల్స్ మారుతి 800 కానీ కొన్ని వెహికల్స్ ఎట్లా అంటే మీకు 1 lakh లో దొరుకుతాయి. 1 lakh లో మీకు కండిషన్ బట్టి ఉంటుంది. మీకు 25,000 కూడా కార్ దొరుకుతుంది. దానికి మళ్ళీ 25,000 లో కార్ తీసుకోవాలా, మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టుకోవాలి. ఈ సిస్టమ్ ఉంటుంది. అయితే చెప్పండి. అయితే సార్ ఇప్పుడు మనము ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక 30,000 40,000 శాలరీ బేస్డ్ ఉన్నాడు. ఆ వ్యక్తికి అసలు మీరు ₹1,00,000 కార్ అంటే మనం దానికి మళ్ళీ ఖర్చులు ఉంటాయి, ఏదో ఇంజిన్ ప్రాబ్లం ఏదో వస్తుంది.
మినిమం ఏ రేంజ్ నుంచి అయితే బాగుంటాయి కస్టమర్ కి? యూజర్ కార్స్ లో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇయర్ కి వెళ్ళకండి, కండిషన్ లెస్ డ్రైవెన్ వెహికల్ చూసుకోండి. నా సజెషన్, మీకు యూజర్ కార్ కొనాలని ఉంటే కంప్లీట్ అంది లెస్ డ్రైవెన్. మీకు ఇది 2011 వెహికల్, ఒక 20,000 రైడ్ అయిన వెహికల్ అనుకోండి, తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. దాని ప్రైస్ ఎలా ఉంటుంది సార్? దాని ప్రైస్ అండి డిపెండ్ ఆఫ్ ఇవన్నీ కూడా 3.5 4 lakhs, 2.5. వాల్యుయేషన్స్ అంటే ఏమి ఉండవండి. 2015 లోపల ఉండే వెహికల్స్ కి వాల్యుయేషన్ అంటే ఏమి ఉండవు. డిపెండ్ ఆఫ్ అక్కడ కండిషన్స్ బట్టి అప్లబుల్ అవుతున్నాయి. అంటే ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు వెహికల్ ఉంది కదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ డస్టర్ ఉంది. ఈ వెహికల్ మీకు బడ్జెట్ లో వెహికల్ కి ఖర్చు ఉంటుందండి. పాత వెహికల్ తీసుకున్న తర్వాత ఖర్చు 100% ఉంటుంది. ఈ వెహికల్ మీకు ఫైనల్ గా ప్రైస్, మీరు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఇది ఫైనల్ గా మీకు 3,40,000 కి వస్తుంది. కంపాక్ట్ ఎక్స్యూవీ లోపు మీకు 5 seater వెహికల్, డీజిల్ వెహికల్, మీకు మైలేజ్ వచ్చేది మీకు సిటీ కండిషన్ 14 to 16 మధ్యలో. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం సార్? ఈ వీడియోలో మీకు ఒకటే అండి, ఈ వీడియోలో అంటే ఏ కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది? అంటే కార్స్ అన్ని ఉంటాయి, 10 lakhs లోపల ఉండే బడ్జెట్ కార్స్ ఉంటాయి. మీకు మంచి ప్రోడక్ట్ కావాలి అంటే మా దగ్గర కొంచెం అప్రోచ్ అవ్వండి, 100% మీకు న్యాయం అయితే చేస్తాం. ఒకసారి చూద్దామా సార్ మన దగ్గర? చూద్దాం. మన దగ్గర ప్రజెంట్ అది జస్ట్ ఈ వీడియో గురించి కొన్ని వెహికల్స్ మా పిల్లలు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు, అట్లే మనం కూడా వచ్చాం. ఈ మోడల్ గురించి చెప్పండి సార్. ప్రజెంట్ అది 2013 మోడల్ డస్టర్ RXZ 110. దీంట్లో ఉండేవి 2 వేరియంట్స్ వస్తాయి, 85 bhp వస్తుంది, 110 వస్తుంది. ఇస్ ద 110 bhp ఇది. మీకు మైలేజ్ అంది 110 లో మీకు తక్కువ వస్తుంది, పికప్ మంచిగా ఉంటది. వెహికల్ 2013 మోడల్. దీంట్లో చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయండి, పెట్టుకోవాలి. మీకు ప్రజెంట్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి, 3,40,000 లో వస్తుందండి. 3,40,000 అండి. 2013 మోడల్ డస్టర్. నెక్స్ట్ మోడల్ చెప్పండి. నెక్స్ట్ మోడల్ మీకు ఇది ప్రజెంట్ అంది టెరానో. ఓకే సార్. టెరానో అంది 2017 మోడల్. సర్టిఫైడ్ వెహికల్ కంప్లీట్. 2017 అబోవ్ వెహికల్స్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. వెహికల్ చాలా బాగుంది. మీకు కాంపాక్ట్ ఎక్స్యూవీ లో ఈ వెహికల్ బాగుంటుంది. బడ్జెట్ కూడా మీకు కంఫర్ట్ బడ్జెట్ ఉంటుంది. అంటే ఇదే ప్రైస్ లో మీకు ఇప్పుడు కొత్త వెహికల్స్ కి వెళ్ళాలంటే మినిమం 15 to 18 lakhs పెట్టాల్సి ఉంటుంది. మీకు ఇది ఫైనల్ గా మీకు 6.7 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది, ఫైనాన్స్ కూడా అవైలబుల్ లో ఉంది. వెహికల్ వెల్ కండిషన్ ఉంది, పెద్ద ఖర్చులు అయితే ఏం లేవు. దీంట్లో సర్వీసింగ్ చేయించుకోవాలి. మీకు ఒక్కటైతే చెప్తున్నా అండి, ఎనీ యూజర్ కార్స్ మీరు వెహికల్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు మ్యాండేటరీగా జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి. జనరల్ సర్వీసింగ్, లింక్ రాడ్స్, క్యాలిబర్ పిన్స్, ఏసీ గ్యాస్ టాప్ అప్, మినిమం జనరల్ గా ఏముంటాయి అవి చూసుకోవాలి. వైఫర్ బ్లేడ్స్ ఉంటాయి చూడండి, ఇవి చేంజ్ చేయించుకోండి. ఫస్ట్ వెహికల్ ఎవరైనా యూజర్ కార్స్ తీసుకున్నారంటే ఫస్ట్ అంది వైఫర్ బ్లేడ్స్ అయితే చేంజ్ చేసుకోండి, ఎందుకంటే వర్షాకాలంలో ఇవి ఖరాబ్ అయితే గ్లాస్ ఖరాబ్ అవుతుంది. అదే విధంగా మీకు బెస్ట్ అంది డీజిల్ లోకి వచ్చేటప్పటికి WRV. WRV లో మీరు చాలా మంది స్విఫ్ట్ గానీ కొన్ని డిజైర్స్ గానీ వెళ్తారండి. WRV డీజిల్ అంది మీకు మైలేజ్ అంది మినిమం అంది 20+ వస్తుంది అండి. 20+ వస్తుంది. ఇది VX మోడల్, సన్ రూఫ్ వస్తుంది, టాప్ ఎండ్ మోడల్. మీకు ఇది ప్రైస్ కూడా మీకు కంఫర్ట్ ఉండే ప్రైస్ లో వచ్చేస్తుందండి. ఇది కంప్లీట్ అంది. మీకు దీంట్లో కూడా ఖర్చెస్ ఉంటాయండి. దీంట్లో మెయిన్ ఇంటీరియల్ బాగుంటుంది, ఎలెవిల్స్ వస్తాయి, టైర్ కండిషన్ బాగుంది, బాడీ లైనింగ్ మంచిగా ఉందండి. వెహికల్ ప్రైస్ కూడా మీకు కొంచెం మంది ఆఫ్టర్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్, కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 8.2. ఇది 2017 మోడల్ డీజిల్ వర్షన్. మీకు ప్రైస్ అంతా డిస్కౌంట్ లో వస్తుందండి, స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. అదే విధంగా WRV లో 2017 మోడల్. ఈ వెహికల్ కూడా బాగుందండి. లెస్ కిలోమీటర్ ఇన్ 75,000 kilometers రైడ్. 75,000 kilometers రైడ్. వెహికల్ కండిషన్ అంది అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది ప్రైస్ అంది మీకు ఇది కూడా సేమ్ ఎక్స్పెక్టింగ్ అండి 8.2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. కంప్లీట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఇవన్నీ వెహికల్స్ కూడా కంప్లీట్ అంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి. అంటే యాక్సిడెంట్ ఉండవు, కిలోమీటర్ ట్యాంపరింగ్ అనేమి ఉండదండి. ఉంటే నేను చెప్పేస్తాను అండి, కిలోమీటర్ ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ఓనర్ చేసి ఉంటారు, సెకండ్ ఓనర్ అంటే ఐడియా ఉండదు కదా. ఆ విధంగా అది మొత్తం కూడా మనం చెక్ చేసుకుంటాం. అంటే మన దగ్గరికి మామూలుగా ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్లు వస్తారు సార్? అంటే ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, వాళ్ళకి సివిల్ స్కోర్ ఉండదు, అంటే వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉండదు, కానీ 0 డౌన్ పేమెంట్ లో కావాలంటారు.
అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? జీరో డౌన్ పేమెంట్ లో వెహికల్స్ అంది కొన్ని వెహికల్స్ కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ లో వస్తున్నాయండి. ఓకేనా, కస్టమర్ ప్రొఫైల్ బాగాలేదనుకోండి జీరో డౌన్ పేమెంట్ లో రావండి, ఒట్టేదే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియోస్ లో ఫోన్ చేసి అన్న నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంది 30,000 నుండి 20,000 వెహికల్ వాల్యుయేషన్ డిపెండ్ ఆఫ్ వాల్యుయేషన్ పైన ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్ మీరు లోన్ కి వెళ్తున్నారు, లోన్ కి వెళ్తుంటే ప్రజెంట్ అంది బ్యాంక్ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ వాల్యూ 7.8 వాల్యుయేషన్ వచ్చింది అనుకోండి, మీకు 80%. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ అంది 5.8 నుంచి 6.2 మధ్యన లోన్ ఫండింగ్ అవుతుంది. అది డిపెండ్ ఆఫ్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ఈ మోడల్ చెప్పండి సార్. ఇది 2017 మోడల్ అండి. ఇది కూడా పెట్రోల్ వెహికల్. ఇది ఈ రెండు వెహికల్స్ కూడా డీజిల్, ఇది పెట్రోల్ వెహికల్ అండి. కంఫర్ట్ బడ్జెట్ లో వస్తుంది. వెహికల్ కూడా రిచ్ గా ఉంటుంది. మీకు వెహికల్ కూడా మీకు మినిమం అది 7.5 లోపల వచ్చేస్తుంది అండి వెహికల్. అది వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంటాయి అంటే ఇప్పుడు వెహికల్ స్క్రాచెస్ ఉంటే పెయింట్ చేస్తారండి, దాన్ని బట్టి యాక్సిడెంట్ అయితే ఏమి ఉండదు. చిన్న చిన్న ఇప్పుడు బంపర్ సిటీలో కామన్ గా బంపర్ అనేది స్క్రాచెస్ అవుతాయి. స్క్రాచెస్ అయితే పెయింట్ చేస్తారు. బండి అయితే నాన్ యాక్సిడెంట్ ఉంటుంది వెహికల్స్ అంది. అదే విధంగా ఇంతకు ముందు మీకు చెప్పాను చూడండి, ఎగ్జాంపుల్ అంది టాటా నిక్సాన్ XZ+ డీజిల్ ఆటోమేటిక్. ఇది న్యూ వెహికల్ ప్రైస్ ఇది ప్రజెంట్ అంది 17 lakh చేంజ్ ఉంటుందండి. మీకు ఇంటీరియర్ కూడా బాగుంటుంది. ప్రజెంట్ మనం ప్రొవైడ్ చేసేది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ 12.5 అండి. మీకు డిస్కౌంట్ లో నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. వెహికల్ బాగుంది వెహికల్ అంది. ఇంకా సాయి గారు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పండి, నేను ఇంకా చెప్తాను మీకు. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది వీడియోలు ఏంటంటే కొన్ని మనకు కొన్ని అంటే ఎక్కువ కాకుండా కొంచెం ఫేక్ అంటారు. దాని మీరు ఏమంటారు? ఫేక్ ఎందుకు ఉంటదండి? ఇప్పుడు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 శ్రీకార్స్ అని ఉంటుంది. రండి, స్క్రోలింగ్ అయిన నెంబర్ కి ఫోన్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తా. ఈ కార్లు ఉంటాయి. కార్లలో ఫేక్ అంటే ఏమి ఉండదండి. వెహికల్ నెంబర్ ఉంటది, ఇంజిన్ నెంబర్ ఉంటది, చాసిస్ నెంబర్ ఉంటది, ఆర్సీ ఉంటది. ఇవన్నీ ఫేక్ చెప్పడానికి కష్టం కదండి. ఇప్పుడు ఒక 100 వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. ఆ విధంగా ఫేక్ ఎట్లా అవుద్దండి? మీరు ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? 2011 నుంచి ఉందండి. 2011 నుంచి ఉంది. 2011 నుంచి సేమ్ స్పాట్ అక్కడే ఉంటుంది. శ్రీకార్స్ అని చాలా మంది పాత కస్టమర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ రిఫరెన్స్ కూడా వస్తున్నాయి. ప్రజెంట్ అంది మీ సపోర్ట్స్ కూడా ఉంది, యూట్యూబర్స్ మీ సపోర్ట్ కూడా. మీ అందరికి థ్యాంక్ యూ. ఇప్పుడు దసరాకు ఏమన్నా మన దగ్గర బెనిఫిట్ ఏముంది? ఇప్పుడు దసరా ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు దసరా ఆఫర్స్ అంటే ఇప్పుడు కస్టమర్ వెహికల్ అండి, ఇది పార్క్ అండ్ సేల్. మీకు ఒక హెల్దీ ప్రోడక్ట్ అయితే ఇప్పిస్తానండి. 100% అయితే గ్యారంటీ. అది 101% మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. కార్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది. వెహికల్ చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి. అవి ఏమైనా ఉంటే కస్టమర్ కి సజెస్ట్ చేస్తాము. మీకు ఒక మెకానిక్ ని ఎవరైనా అరేంజ్ చేసి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుట్ అయినట్టు చేస్తాము. డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటాయండి. డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. ఓవరాల్ ఒకసారి మన అడ్రస్ పూర్తి చెప్పేసి. నాగోల్ మెట్రో స్టేషన్ అండి, పిల్లర్ నెంబర్ 805. నాగోల్ మినీ శిల్పారామం ఉంటుంది. శిల్పారామం పక్కనే మెయిన్ రోడ్ లో ఉంటుంది. శ్రీ కార్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ.